అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క గద్దెల మీదకి రావడం. ఈరోజు సమ్మక్కని అంగరంగ వైభవంగా ప్రభుత్వ లాంఛనాలతో సమ్మక్కని గద్దె మీదకి తీసుకురాబోతారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రస్తుతానికి నిన్న కన్నెపల్లె నుంచి సారలమ్మ గద్దెకి తీసుకురావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు సమ్మక్క రావడంతో ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతము సారలమ్మని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు కూడా తమ తమ మొక్కుల్ని చెల్లిస్తూ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లాన్ని బంగారంగా పిలుస్తూ ఉంటారు. బంగారంతో తమ మొక్కుల్ని కూడా సమర్పించుకుంటున్నారు. మరోవైపు గోవిందరాజు పడిగిద్దరాజు కూడా నిన్న సాయంత్రమే గద్దెల మీదకి కొలువు తీరడంతో భక్తులు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తారని నమ్ముతూ ఉంటారు. ఒకవైపు దర్శనాలు త్వరితగతిన కావడంతో సంతోషంగా అమ్మవారి యొక్క దయ ఉంది. ఈసారి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది అని చెప్తున్నారు. ప్రస్తుతం భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మేడ్చల్ నుంచి వచ్చాము మేడం. మేడ్చల్ నుంచి వచ్చాము. ఇప్పుడే సమ్మక్క సారలమ్మ వారికి అమ్మవార్లకు దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది, సంతోషం. ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చాలా బాగానే చేసింది ఈసారి. చాలా సంతోషం. భక్తులు కూడా చాలా బాగానే ఉన్నారు. అయినా దర్శనం బాగానే జరుగుతుంది. మేము మేడ్చల్ నుంచి వచ్చాము మేడం. సంతోషం. మీరు చెప్పండి, అంటే ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా? ఎలా ఉంది అమ్మవారిని? ఫ్యామిలీతోనే వచ్చామండి. మేము ప్రతిసారి వస్తుంటాము. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగా పర్లేదు. ఇప్పుడు కొద్దిగా వర్క్ నడుస్తుంది కాబట్టి రష్ కూడా ఉంది. ఎలా ఉంది అంటే మొత్తం అట్మాస్ఫియర్ కావచ్చు, అంటే సమ్మక్క సారలమ్మ జాతర 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. కుటుంబంతో రావడం ఎలా? బాగానే ఉందండి. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగానే ఉంది, పర్లేదు, చూసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సంపేట మేడం, చంద్రపేట మండలం నుంచి వచ్చినాం. ప్రతిసారి కన్నా ఈసారి జాతర బాగుంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా అవుతుంది. సీతక్క రేవంత్ రెడ్డి దయ వల్ల ఇంకా చాలా బాగా ఉంది. సమ్మక్క సార్లక్క రోడ్డు కూడా అంత స్పెషాలిటీ బాగున్నది మేడం. అమ్మవారిని ఏం మొక్కారమ్మా? మా పిల్లలు మేము అందరు చల్లగా ఉండాలని మొక్కినాం. ఈసారైనా ఎప్పుడు వస్తున్నావా? ఎప్పటికి వస్తూనే ఉంటాం. ఈసారి మంచిగా ఉంది. అమ్మవారికి బంగారాన్ని సమర్పించుకుంది. అమ్మవారికి బంగారాన్ని బంగారం కూడా సమర్పించినాం. మంచిగా మొక్కులు మంచిగా అయినాయి. దేవుడు మంచిగా చూడాలి. క్యూ లైన్ కూడా మంచిగా ఉన్నది. అంతకన్నా ఇప్పుడు మస్తు అంతా చాలా స్పెషాలిటీ బాగున్నది మేడం. చాలా ఎంజాయ్ ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. ఎన్ని రోజుల పాటు జాతర ఇది? 2 days. 2 రోజుల? 2 days. అయితే అందరం కుటుంబ సభ్యులతో వచ్చాము. చాలా బాగా, అంటే ఈసారి దర్శనం అయింది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంతగా కూడా అయింది అని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికి లక్షలాది మంది భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సమ్మక్క వచ్చేటువంటి సమయం కోసము 1000 కళ్ళతో కూడా భక్తులంతా ఎదురు చూస్తున్నారు. అమ్మవారు వచ్చిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈరోజు సాయంత్రము చిలకలగుట్ట నుంచి అమ్మవారు ప్రభుత్వ లాంఛనాలతో కూడా బయలుదేరినప్పటి నుంచి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో పోలీసు బందోబస్తు మధ్య అమ్మవారు రహస్యంగా ఇక్కడికి, అంటే ఆ సమ్మక్క సారలమ్మని ఒక కుంకుమ బర్నీతో అమ్మవారి రూపాన్ని కొలుస్తూ ఉంటారు. ఆ కుంకుమ బర్ని తీసుకొచ్చేటువంటి సమయంలో కూడా భక్తులు అమ్మవారిని చూడడానికి ఎంతో మంది ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఈసారి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేసింది. రాష్ట్రం నుంచే కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడారం.